ఈరోజు మన కిచెన్లో టేస్టీగా చికెన్ ఫ్రైని చూపించబోతున్నాను. ఈ ఫ్రైని చాలా ఈజీ మెథడ్లో ఈజీగా నీచు వాసన రాకుండా బాగా కుదిరేలా చేయాలంటే ఈ స్టైల్లో చేయండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చికెన్ ఫ్రై చేయాలంటే ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. చాలా తేలికగా ఎన్ని కిలోల చికెన్ అయినా ఉప్పు కారం వేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా చేసుకోవచ్చు. మీరు కూడా చికెన్ ఫ్రైని టేస్టీగా పర్ఫెక్ట్గా చేయాలంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా కుదరడమే కాదు, చేసిన అలసట కూడా అనిపించదు. ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేయడానికి కిలో చికెన్ తీసుకున్నాను. ముందుగానే చికెన్ని కట్ చేసి బాగా కడిగి తీసుకోండి. ఈ చికెన్ ఫ్రై కోసం మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులోనే తీసుకున్నాను. అలాగే బోన్తో సహా తీసుకున్నానండి. మీరు కావాలంటే బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంతకంటే చిన్నగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా మనం ముందుగా చికెన్ని కట్ చేసి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని తీసుకోండి, లేదా మీ రుచికి సరిపడా అయినా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపును తీసుకోండి. మనం చేసే చికెన్ ఫ్రై అనేది టెండర్గా జ్యూసీగా రావడానికి ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండి తీసుకోండి. నిమ్మకాయ సైజు చిన్నదిగా ఉంటే ఒక నిమ్మకాయ మొత్తం పిండి తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టించండి. ఇలా ఒకసారి కలిపాక ఈ చికెన్ని ఒక 15 నుండి 20 మినిట్స్ పాటు బాగా నానబెట్టాలి. మీకు టైం ఉంటే 2 గంటలైనా నానబెట్టొచ్చు, లేదా అప్పటికప్పుడు చేసుకోవాలంటే కనీసం ఒక 20 నిమిషాలు నానబెట్టి చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే చికెన్ ఫ్రైలోకి సింపుల్గా మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము. చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, ఇక్కడ నేను ఏవైతే మెజర్మెంట్ చెప్తున్నానో అవే క్వాంటిటీలో ఫాలో అవ్వండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడిని, ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారపొడిని వేస్తున్నాను. అదే మీరు ప్యాకెట్ కారం పొడిని వాడుతున్నట్లయితే అది ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోండి. సో మనం తీసుకున్న కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ మిరియాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని స్పైసెస్ని కూడా తీసుకుందాము. దాల్చిన చెక్క, 4-5 యాలకులు, 5-6 లవంగాలు, 1 స్టార్ అనాసాను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఎక్కడ కూడా పరక అనేది లేకుండా ఫైన్గా ఇలా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. అలాగే ఈ చికెన్ ఫ్రైలోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసిన ఉల్లిపాయల్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను సన్నగా పొడవుగా తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్నగా అయినా తరిగి తీసుకోవచ్చు. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలి. బిర్యానీ కోసం మనం ఎలా అయితే ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తామో అచ్చం అలాగే ఫ్రై చేయాలి. ఎందుకంటే మనం ఉల్లిపాయల్ని సరిగ్గా ఫ్రై చేయకపోతే ఈ చికెన్ ఫ్రైలో కలిసిపోవు, అక్కడక్కడ ఉల్లిపాయలు అనేవి అలాగే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఉల్లిపాయలు మంచి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోయేలోపు ఉల్లిపాయలు అనేవి కరిగిపోయినట్టుగా అస్సలు కనపడకుండా అయిపోతాయి. మొత్తానికి ఉల్లిపాయల్ని ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని చిన్నగా చేసి తీసుకుంటున్నాను. అలాగే ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని కూడా తీసుకొని ఇలా మనం చికెన్ ముక్కల్ని తీసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా మనం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేస్తూ చికెన్ అనేది బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించండి. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో మూత తీసి చికెన్ అనేది మాడిపోకుండా కలుపుతూ ఈవెన్గా ఉడికించండి.
చూడండి చికెన్ నుండి లైట్గా వాటర్ కూడా ఊరుతున్నాయి కదా. ఇక్కడ నీళ్లు వేయకుండా ఆయిల్లోనే మగ్గిస్తున్నాం కాబట్టి చికెన్ అనేది ఒక 15 నిమిషాల్లో ఉడికిపోతుందండి. మొత్తానికి ఈ చికెన్ అనేది బాగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. నీళ్లు వేయాల్సిన పని లేదండి, చికెన్లోనే వాటర్ అనేది ఊరుతాయి. చూడండి ఎప్పుడైతే చికెన్ అనేది ఇలా బాగా ఉడుకుతుందో ఇప్పుడు ఇదే టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టిన కారపొడిని తీసుకుందాము. ఇలా కారపొడిని తీసుకున్నాక కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే కారం కూడా పచ్చివాసన రాకుండా చాలా టేస్ట్గా వస్తుంది. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలను, అలాగే కొంచెం కరివేపాకుని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుల్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ వేడికి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు బాగా పడుతుందండి. ఇలా మరో 1-2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసామంటే కమ్మని రుచితో సింపుల్గా చేసే చికెన్ ఫ్రై తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చివరిలో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకుందాము. పులుపు నచ్చకుంటే నిమ్మరసం పిండకుండా అయినా తీసుకోవచ్చు. మీరు కూడా చికెన్ ఫ్రైని పర్ఫెక్ట్ టేస్ట్తో చేయాలన్నా, ఇలా ఎక్కువ క్వాంటిటీలో సింపుల్గా ప్రిపేర్ చేయాలన్నా ఒకసారి ఈ మెథడ్లో చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.